హలో ఆల్ మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షి వర్మ. ఈ వీడియో ఏంటనేది మీరు ఆల్రెడీ తమిళలో చూసారు కదా. ఈరోజు ఒక మంచి హెయిర్ టిప్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఆ హెయిర్ టిప్ గురించి చెప్పే ముందు గర్ల్స్ మీరు చెప్పండి, నేను చెప్పేది నిజమో కాదు. హెయిర్ అంటే బాగా ఇష్టం ఉన్న వాళ్ళకి హెయిర్ మంచిగా లేకపోయినా, రఫ్గా అనిపించినా, చాలా డల్గా లైక్ డీమోటివేటివ్గా కనిపిస్తుంటారు కదా. నాకైతే నా హెయిర్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఒకసారి ఏం జరిగిందంటే స్టెప్ కటింగా లేయర్ కటింగ్ ఏదో అంటారు, దాన్ని కట్ చేసుకుందాం అంటే సెలూన్కి వెళ్ళడానికి ఏమో డబ్బులు లేవు. సర్లే ట్రై చేద్దామని చెప్పి యూట్యూబ్లోనే చూసి ట్రై చేశా. కాకపోతే అది అది లేయర్ కట్ అని అర్థం అవడానికి కొంచెం టైం పట్టింది అనమాట. మనకి చేతగాని పనులు చేయకూడదు అంతే. సో నేను ఇప్పుడు ఒక మంచి హెయిర్ టిప్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఏంటంటే లైక్ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి, డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి, థిన్ హెయిర్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇది న్యాచురల్ అనమాట. దీని నుంచి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. హెయిర్ ఫాల్ ఉండదు. అండ్ ఉన్న హెయిర్ స్ట్రాంగ్ అవుతుంది. స్కాల్ఫ్ స్ట్రాంగ్ అంటే రూట్స్ నుంచి స్ట్రాంగ్ అవుతుంది అనమాట హెయిర్. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియోని అయితే చివరి వరకు చూడండి. నేను ఎట్లా హెయిర్ ప్యాక్ని రెడీ చేశాను, ఎలా అప్లై చేశాను అంతా కూడా నీట్గా చెప్తాను. ఇంకా మీకు ఏమైనా టిప్స్ కావాలంటే హెయిర్ పరంగా కానీ, స్కిన్ పరంగా కానీ, న్యాచురల్ టిప్స్ ఏమైనా కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పబోయే హెయిర్ ప్యాక్ కావాల్సింది మెంతులు అండ్ కర్డ్ అనమాట. మెంతులు హెయిర్ని స్ట్రాంగ్ చేయడానికి, అంటే లైక్ రూట్స్ నుంచి హెయిర్ని స్ట్రాంగ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ కర్డ్ ఎందుకంటే హెయిర్ని సిల్కీగా చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. రెండు మిక్స్ చేయడం వల్ల ప్రాబ్లం అయితే అసలు ఏమి ఉండదు. అసలు భయపడాల్సిన పని లేదు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనం ఈ స్కిన్ కేర్ కానీ, హెయిర్ కేర్ కానీ చేస్తున్నప్పుడు నాట్ ఓన్లీ హెయిర్ ప్యాక్స్ అండి, మనం ఇంటేక్గా కూడా కొంచెం మంచి కేర్ తీసుకోవాలి. మంచి ఫుడ్స్ తినడము, లైక్ వీటికి సంబంధించి స్కిన్కి, హెయిర్కి సంబంధించిన మంచి మంచి ఫుడ్స్. ఇప్పుడు ఉసిరి తినమని చెప్తున్నారు చాలామంది, రోజుకొక ఉసిరి తింటే మంచిది అని చెప్పి. అండ్ నేను ఇది ఫాలో అవుతాను అంటే డైలీ నైట్ ఒక స్పూన్ ఆఫ్ మెంతులు వాటర్లో, ఒక గ్లాస్ వాటర్లో సోక్ చేసేసి మార్నింగ్ తాగితే మంచిదని నేను అనుకుంటా. అంటే నేను ఫాలో అయ్యేది మీతో చెప్తున్నాను. మెంతుల వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇంటేక్గా తీసుకోవడం వల్ల కూడా స్కిన్, హెయిర్, లైక్ పర్సనల్ హెల్త్ వల్ల కూడా చాలా బాగా సెట్ అవుతుంది. నేను మెంతులకు సంబంధించిన యూజెస్ అన్నీ కూడా నేను ఇక్కడ ఒక పిక్చర్ పెడతాను చూడండి. మనం హెల్దీ లైఫ్ స్టైల్ని బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే ఈ మెంతులు అనేవి మన లైఫ్లో చాలా మంచి రోల్ ప్లే చేస్తాయండి. మీరు కూడా అలవాటు చేసుకోండి. స్టార్టింగ్లో కొంచెం చేదుగా ఉంటుంది తాగడానికి, బట్ అలవాటు అయితే మీరు ఆ బెనిఫిట్స్ చూస్తారు. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా మన మెయిన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే నా హెయిర్కి ఒక చిన్న గ్లాస్ మెంతులు అయితే సరిపోయాయండి. సో మంచిగా సరిపడా వాటర్ పోసుకొని 4 hours అలా సోక్ చేసి ఉంచాను అనమాట. ఈ మెంతులు కంప్లీట్గా నానాల్సిన అవసరం లేదండి, కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది. సో 4 hours నానిన తర్వాత ఇలా అయితే ఉందన్నమాట. మనం ఇలా ఫింగర్స్తో ప్రెస్ చేసి చూస్తే తెలిసిపోతుందండి. అది 2 pieces అయితే ఇంకా నానినట్టే, ఇంకా మిక్సీ వేసేసుకోవచ్చు. దీనికి సరిపడా వాటర్ మనం ముందే తీసుకున్నాం కాబట్టి మీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ తీసుకోండి. వాటర్ వేసుకొని ఇంకా మిక్సీ పెట్టేద్దాము. మధ్యలో కొంచెం కొంచెంగా కలుపుకుంటూ మిక్సీ వేసేయండి. ఇలా ఒక థిక్ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. ఇది ఇలానే వస్తేనే బాగుంటుంది, ఎందుకంటే మనం ఇంకా కర్డ్ అది కలపాలి కదా. సో ఇలా కొంచెం కొంచెంగా కర్డ్ వేసుకుంటూ మీ హెయిర్కి సెట్ అయ్యేలాగా, అంటే ఎంత థిక్గా ఉంటే మీ హెయిర్కి సెట్ అవుతుందో దాన్ని బట్టి కొంచెం కొంచెంగా కర్డ్ వేసుకుంటూ నీట్గా కలిపేసుకోవడమే. సో కంప్లీట్గా మిక్స్ చేసిన తర్వాత ఇలా అయితే ఉందన్నమాట కన్సిస్టెన్సీ. ఇలా ఉంటే హెయిర్కి నీట్గా పడుతుందండి ప్యాక్ అనేది. సో హెయిర్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది అంతా చూసారు కదా. ఇప్పుడు ఎలా అప్లై చేయాలి అనేది నేను మీకు నీట్గా చూపిస్తాను. ఫస్ట్ అయితే హెయిర్ని నీట్గా చిక్కులు లేకుండా దువ్వేసుకోండి. నీట్గా దూకున్న తర్వాత హెయిర్ని 2 పార్టిషన్స్గా చేసుకోండి. మనకి హెయిర్ ప్యాక్ వేసుకోవడానికి ఈజీ అవుతుందన్నమాట. ఇంకా 2 పార్టిషన్స్ చేసిన తర్వాత ఒక సైడ్ ప్యాక్ అప్లై చేస్తున్నప్పుడు ఇంకో సైడ్ హెయిర్ డిస్టర్బెన్స్గా ఉండకూడదని చెప్పేసి నేను మంచిగా జడేస్తున్నాను ఒక సైడ్. నార్మల్గా రోల్ చేసి పెట్టేద్దాం అనుకున్నా కానీ అదేమో ఆగట్లేదు, ఇంక అందుకనే జడేసి పెట్టాను అనమాట. ఇప్పుడు ఇంక మనం రెడీ చేసుకున్న ప్యాక్ని తీసుకొని కొంచెం కొంచెంగా చేతిలోకి తీసుకొని ప్యాక్ అప్లై చేయడమే హెయిర్కి. ఇప్పుడు మనకి ఎవరైనా హెల్పర్ ఉంటే అంత బాగుంటుందో. నేను అప్లై చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డా. అలా డైరెక్ట్గా పైన పెట్టేయద్దు ప్యాక్ అనేది. ఫస్ట్ కొంచెం కొంచెం లోపల రూట్స్కి అంటేలాగా ఫస్ట్ అప్లై చేయండి. ఇంకా అలా కొంచెం కొంచెంగా నీట్గా అప్లై చేసుకోండి. హెయిర్ని కొంచెం కొంచెం సపరేట్ చేసుకుంటూ రూట్స్కి నీట్గా అంటేలాగా అప్లై చేసుకోండి ప్యాక్ని. ఇంకా కంప్లీట్గా రూట్స్కి అప్లై చేసేసిన తర్వాత ఇలా సపరేట్ పార్టిషన్స్గా తీసుకొని ప్యాక్ని కొంచెం కొంచెంగా అప్లై చేస్తూ అలా రోల్ చేసి పెట్టేయండి హెడ్కి. అంటే కింద డ్రెస్ ఏమో చికాక్ అవ్వకుండా నీట్గా ఉంటుందన్నమాట. ప్యాక్ కూడా నీట్గా సెట్ అవుతుంది హెయిర్ మొత్తం అంతా కూడా. మంచిగా పేస్ట్ అప్లై చేయకపోతే అలానే ఊడిపోతుంది అనమాట.
ఈ కప్పు చూస్తుంటే నాకు ఒక విషయం గుర్తొచ్చిందండి. 5th క్లాస్లో చిన్నప్పుడు నెమరిపల్లె సాంగ్కి డ్యాన్స్ వేయించారనమాట. అప్పుడు ఇలానే కప్పు వేశారు నీస్ వరకు శారీ కట్టి. భలేగా ఉండేది అన్నప్పుడు అసలు. మా వాళ్ళకి ఫోటోలు తీసే అంత ఐడియా లేదనమాట, లేకపోతే నాకు మంచి మెమరీ ఉండేది. ఏదో మాట్లాడుతూ మన వీడియో సంగతి మర్చిపోయాను. మనం ఇలా చిన్న చిన్న పార్టీషన్స్ చేసుకొని రోల్ చేసి పెట్టేసిన తర్వాత నెక్స్ట్ సైడ్ కూడా అలానే అప్లై చేసి అదే రోల్కి చుట్టేసాను అనమాట నేను. మీకు ఇంకొక చిన్న టిప్ చెప్తాను. హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచితే ఒక 1/2 అవర్ అట్లా చాలా కూల్గా ప్రశాంతంగా ఉంటుందన్నమాట హెయిర్ ప్యాక్ వేసుకున్న తర్వాత. ఇది అస్సలు ఆగట్లేదు ఎంతసేపు పెట్టినా. ఫైనల్గా ఇంకా లాస్ట్లో ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ అంతా కూడా నీట్గా హెయిర్ మొత్తం అప్లై చేసాను. భలే కామెడీగా ఉన్నా కదా అసలు. ఇంకా కంప్లీట్గా హెయిర్ ప్యాక్ పెట్టేసుకున్నాను అనమాట. యాక్చువల్గా అమ్మ ఉంటే అమ్మ పెట్టేదే, అమ్మ ఆడికి వెళ్ళింది ఇప్పుడే. అమ్మ వచ్చిందాక వెయిట్ చేసే టైం లేక సొంత ప్రయోగాలు చేసేసరికి ఇప్పుడు చేతులు నొస్తున్నాయి అనమాట. ఇంకా ఇప్పుడు ఒక 20 to 30 minutes అలా వదిలేయండి హెయిర్ని మంచిగా డ్రై అయ్యేంత వరకు. నేనైతే చక్కగా పాటలు విన్నాను అనమాట హెయిర్ డ్రై అయ్యేంత వరకు. సో ఈ హెయిర్ ప్యాక్ అయితే కంప్లీట్గా డ్రై అయిపోయిందండి. 30 to 45 minutes అలానే ఉండిపోయాను నేను ఆ పని ఈ పని చేసుకుంటూ. సో ఇప్పుడు హెయిర్ వాష్ చేసుకొని రిజల్ట్ ఎలా ఉందనేది చూద్దాము. సో ఇంకా హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత చేయాల్సిన ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే హెయిర్ వెట్గా ఉన్నప్పుడు ఇలా కొంచెం దులిపితే ఆ ప్యాక్కి సంబంధించిన పార్టికల్స్ ఏమన్నా ఉన్నా కూడా పోతాయండి. నెక్స్ట్ హెయిర్ డ్రై అయిపోయిన తర్వాత చిక్కులు పడకుండా నీట్గా ఉంటుంది హెయిర్. సో డ్రై అయిపోయిన తర్వాత ఇలా ఉందన్నమాట. సో మీరు ట్రై చేసి చూస్తే తెలుస్తుందండి ఆ స్మూత్నెస్ అనేది. చూడడానికి అలా కనిపిస్తున్నప్పటికీ హెయిర్ అయితే చాలా స్మూత్గా ఉంది. వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.